రైట్. ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని హైకోర్టు, ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. మరి మరోవైపు ఫీజు కడితేనే చదువులు పరీక్షకి వెళ్ళనిస్తామని చెప్పి 10,700 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి ప్రభుత్వం బకాయి పెట్టిందట. మరి ఇదే హైకోర్టులు, ఇదే న్యాయ వ్యవస్థ గతంలో జగన్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను ఎందుకు రద్దు చేసింది, అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సరి చేసుకుని మేము ఇంగ్లీష్ మీడియం అని ఎందుకు చెప్తా ఉంది? సో ఇదంతా కూడా మరి వ్యవస్థల్లో ఉన్న లోపమా, లేకపోతే ఎట్లా చూడాలి? దీని మీద మనతో మాట్లాడడానికి అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్. డే వన్ నుంచి ఏది వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన రోజు నుంచి కూడా ఎవరు అవునన్నా కాదన్నా నేను దానికి స్ట్రాంగ్ సపోర్టర్. నేను ఇంగ్లీష్ మీడియం రాష్ట్ర ప్రజలకి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలందరూ ఏది ఆర్థిక అసమానతలు, ఆర్థిక సమానతలు వీటికి అన్నిటికీ దూరంగా అందరి పిల్లలు ఒకే రకంగా ఎదగాలి అనేది నా భావన. సో తదనుగుణంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే రాష్ట్రంలో పిల్లలకి ప్రజలకి మంచి జరుగుతుంది అన్నప్పుడు రాజకీయాలకి అతీతంగా ఎవరైనా స్పందించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాం టైంలోనే ఇంగ్లీష్ మీడియం ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన యాగి చేసి గోల్ చేస్తే ఆ రోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం జరిగింది. సో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ చేసి క్లాస్ రూమ్స్ కూడా 2 నడిపిస్తాం. తెలుగు మీడియం క్లాస్ రూమ్ ఉంటది, ఇంగ్లీష్ మీడియం క్లాస్ రూమ్ ఉంటది. ఏ పిల్లలు తెలుగు మీడియం చదవాలనుకున్నారు దాంట్లోకి వెళ్తారు, ఇంగ్లీష్ మీడియం చదవాలనుకున్నారు దీంట్లోకి వెళ్తారు అని ఆ రోజు చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు తగ్గక తప్పలేదు. అదిగా ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు, ఎన్వి రమణ గారు, ఇంకా చాలా మంది ఏపీలు అంతా ఆ రోజు విమర్శించారు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా జగన్ గారి లైన్ లోకి వచ్చింది. స్కూల్లోకి వెళ్ళే పిల్లలు మాత్రమే సార్ అది మళ్ళీ ఏది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు తెలుగు మీడియంలో నా ప్రశ్న ఏమంటే గోల్ చేస్తుందంటే ఎవరు కూడా అంటే ఈ 2-3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లతో అమరావతి కట్టాలనే బ్యాచ్ ఆ తెలుగు మీడియం నేర్వాలనేది చెప్పిన వాళ్ళు కూడా మీరు పేర్లు తీసుకోండి. సో కామన్ మ్యాన్, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు తెలుగు చదువుకొని ఇక్కడ కూలి పనులు చేసుకుంటా ఉండాలి. వీళ్ళు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్లో ఈవెన్ ఈ దేశంలో కాదు సార్, పరాయి దేశాల్లో పిల్లల్ని చదివిస్తున్నారు తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో. రైట్. ఓకే, జనరల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు, మనం ఇంతకాలం మాట్లాడి. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే మరి ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు, రమణ గారు లాంటి వాళ్ళు మొన్న ఈ మధ్య కూడా ఈనాడు వాళ్ళు అచ్చంగా ఛాంపియన్స్ ఆఫ్ తెలుగు లాగా ప్రచారం చేస్తూ వచ్చారు కదా. ఇట్లా కోర్టులకు వెళ్ళి అప్పుడు కోర్టులు అప్పుడు ఎందుకు రద్దు చేశాయి, ఇప్పుడు ఎందుకు గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఇంత మనందరికీ నచ్చే విధంగా వ్యాఖ్య చేశారు, మనం ఎవరికి ఊహించలేదు కదా. ఆనాడు నాకు తెలిసి జడ్జి స్థానాల్లో ఉన్న వాళ్ళు విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ వ్యక్తుల్ని అనమాకండి, జడ్జిని అనట్ల విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ జ్యుడిషియరీ నేను తీర్పును విమర్శిస్తున్నా. ఆ తీర్పులు ఎందుకు వచ్చినాయి అంటే ఆనాటి ప్రభుత్వం పైన బురద చల్లాలి, బద్నాం చేయాలి, దాన్ని ఎలాగోలా నెగిటివ్ చేసి ప్రజల్లో నుంచి దించాలి అనే ఒక యాంగిల్ కనపడతా ఉంది తప్ప లాయర్ల వాదన సమర్థంగా వాదించి జగన్ గారి ప్రభుత్వం బురదేసేలాగా చూశారనమాట. రైట్. ప్రజల యొక్క మంచి కోరుకున్నట్టు కనపడలేదు సార్. ఇంకొక 2 పాయింట్లకు అవకాశం ఇవ్వండి. వర్మ గారి విషయం మీరు కోరారు, మాట్లాడుతూ ఉన్నారు. వర్మ గారి విషయం ఎప్పుడు వర్మ గారిని తప్పిస్తున్నామని మాట్లాడారు అంటే మీకు తమిళనాడు ఎలక్షన్స్ లో ఎప్పుడైతే విజయ్ సింగిల్ కెళ్ళి గెలిచాడు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇక్కడ ఏంటి అని ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైన చర్చ జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కి నేను చాలా మెయిల్ చేశానని చూపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకున్న ఒక పొలిటికల్ కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. రైట్. ఇంకొక విషయం సార్, ఇంకొకే ఒక విషయం సార్, ఇందాక మీరు తమిళనాడు విజయ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఫార్మల్ గానే 4వ తారీఖు సాయంత్రమే ఏఐడిఎంకే డిఎంకే రీచ్ అవుట్ అవడం జరిగింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, సెంట్రల్ నుంచి బీజేపీ పూర్తిగా మనకు మద్దతు ఇస్తానంటుంది, విజయ్ని దూరంగా పెడదాం అనేది మేము మా సపోర్ట్ 5వ తారీఖు చెప్పాము. కానీ 4వ తారీఖు నుంచి బీజేపీ ఆపరేషన్ మొదలు పెట్టింది. అదే విధంగా విజయ్ గారి పైన వాళ్ళు ఎంత ఒత్తిడి, కాంగ్రెస్ కలిసిన తర్వాత ఒత్తిడి కాదు, ఎలక్షన్ ముందు నుంచే ఒత్తిడి మొదలు పెట్టారు కదా. మీకు వాళ్ళు సిబిఐ కేసులకి ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి విజయ్ పంపించారేమో అనే డౌట్ వస్తుంది కదా కోసం ముందు నుంచే ఆపరేషన్ మొదలు పెట్టింది. సార్, గోవాలో 13 సీట్లున్న భారతీయ జనతా పార్టీ, 17 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ, 13 సీట్లున్న భారతీయ జనతా పార్టీని ప్రమాణ స్వీకారానికి పిలిచారు. అదేవిధంగా మీరు కోట్ చేస్తున్న తెల్లారుజామున 5ంటికి కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో పనిచేసి తెల్లారుజామున 5ంటికి సార్ రాష్ట్రపతి పాలన ఎత్తేస్తే
మసక చీకట్లో సజ్ఞాయిస్తే కానీ మరి ఏం చేద్దాం, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం చేయలేని కూడా ఏం లేదు. పోనీ మీరన్నా సరిగా ఉన్నారంటే ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు మీరు, బీజేపీ ఎన్డీఏ కూటమితో. దానికి మనం ఏం చేస్తాం రామకృష్ణ గారు, మీరు లోపల బాధపడతాం, నేనేమో ఓపెన్గా చెబుతున్నాను తెచ్చాడు. రైట్, ఓకే. ఇంగ్లీష్ మీడియం మీద ఏం చెప్తారు? 2 పాయింట్లు చెప్పేయండి, టైం తక్కువ ఉంది. ఇంగ్లీష్ మీడియం 99 పైసలు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియము అది అంటే ఈ ఇండిపెండెంట్ సంస్థలని మన ఈడీ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, చట్టాలు, ఈ పోలీసు వ్యవస్థ అవ్వచ్చు, ఇవి ప్రభుత్వం మారిన ప్రతిసారి లేదు ఒక జడ్జి మారిన ప్రతిసారి జడ్జిమెంట్లు మారటం అనేది కూడా ప్రజల యొక్క విశ్వసనీయతను కోల్పోతున్నాయి అనేది ప్రధానమైన ఆర్గ్యుమెంట్. కోల్పోకపోయినా అనుమానాలు, సందేహాలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఈ తీర్పు కోర్టుకో తీర్పు ఏమిటి అనే ఒక ప్రశ్న వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంస్కరణలు చేయాలి అంటే ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటి చేయటం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయటం చూశాను నేనైతే. వాటిని విమర్శించి ప్రజల శ్రేయస్సు కంటే కూడా ప్రతిదీ నాకు రాజకీయమే, అంటే రాజకీయం చేయటం తప్పటం కానీ సార్, ప్రతిదీ రాజకీయం. స్ట్రైట్ క్వశ్చన్, టైం తక్కువ ఉంది కాబట్టి, చంద్రబాబు గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మంచిదేనని చెప్తారా, ఏం మాట్లాడకుండా కామ్ గా ప్రొసీడింగ్స్ ని నడుపుతారా? మరి జగన్ గారు కరెక్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో పెట్టిన అంటే బాగా దిట్టగారు సార్. సో ఒక 2 టాపిక్స్ తీసుకొని డైవర్ట్ చేశారంటే దీన్ని మర్చిపోతాం, అంతేనా? అంతే. అంటే మరి 99 పైసల ఇష్యూలో ఏంటి, ఆయన ఎందుకు సడన్ గా ఆయన ఇప్పటివరకు మాట్లాడలేదు? మీరు గమనిస్తే లోకేష్ గారు ఒకళ్ళే మాట్లాడారు, ఆయన కూడా తగ్గించారు. కానీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఎప్పుడైతే మాఫియాతో పోల్చారో అప్పుడు చంద్రబాబు గారు కూడా రియాక్ట్ అవుతున్నారా? కలెక్టరల్ కాన్ఫరెన్స్ ద్వారా ఏం సాధిస్తున్నారు అంటే ఇది నెగిటివ్ అయింది అని అర్థమైన తర్వాత దీనికి మళ్ళీ ప్రమోషన్ యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎట్లా అంటే 99 పైసాకి ఇవ్వటం వలన వాళ్ళు ఎంత బహిరంగంగా చెబుతున్నారు, 99 పైసాకి ఎకరం అయింది, నేను ఎన్ని ఎకరాలైన మొత్తం కూడా ఇస్తాను, లేదు లోకేష్ గారు మాట్లాడతాం, ఎవరు నన్ను ప్రశ్నించగలరు అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది, ఒక గూగుల్ అంటే ఇలా 20,000 కోట్ల రాయితీలు లేకుండానే తెచ్చిన అతను సమర్థుడా, 20,000 కోట్లు ఇస్తే కానీ తేలేని అతను సమర్థుడా, ఇన్ఫోసిస్ని ఎలాంటి రాయితీలు లేకుండా తీసుకొచ్చిన వాళ్ళు సమర్థులా, లేకపోతే ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళు సమర్థులా? అంటే ఒక వ్యక్తి చేయగలిగిన దాన్ని వేరొక వ్యక్తి ఈ విధంగా చేయలేము, పీపీపీలోనో లేదు 1 రూపాయికి 1,000 కోట్ల ఆస్తులు దారాదత్తం చేస్తే కానీ చేయలేమని చెప్పటాన్ని నేనైతే ఒక అసమర్థతగానే పరిగణిస్తాను. సో దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. ఏంటి అంటే ఏ విధంగా ప్రభుత్వ ప్రజల ఆస్తులను దోచిపెడుతున్నారు అంటే మీరంటే కాదు కదా, ఏబి వెంకటేశ్వరరావు అన్నారు, ఆయన వేరే మద్దతుదారుడి కింద లెక్క కదా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నారు అంటే రాజకీయం చేయాలి అంటే ఒక స్థాయి వరకే అలవాడు. ఓకే, రాజు గారు చెప్పండి, ఈ 2 అంశాలు. కలెక్టర్ కాన్ఫరెన్స్ వల్ల ఉపయోగం జరుగుతుందా? ఇంగ్లీష్ మీడియం 99 పైసలు, కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆయన చాలా చెప్తున్నారు కదా, అన్ని గమనిస్తున్నారు, వీటి మీద కలిపి మాట్లాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకి ప్రభుత్వ భూమి మొత్తం ఇచ్చేయడానికి గేమ్ చేంజర్ అని ఆయన మాట్లాడారు. ఒకంత ఆయనతో ఏకీపిస్తారు, ఇది గేమ్ చేంజరే నిజమే. కానీ ఎవరికి గేమ్ చేంజరు? చంద్రబాబు నాయుడు గారి బినామీలకి ఇది గేమ్ చేంజరు. ఎవరికి గేమ్ చేంజరు? చంద్రబాబు నాయుడు గారి తాలూకా సూట్ కేసు కంపెనీలకు గేమ్ చేంజరు. ఒంటి మీద సూటు బూటు లేనోడు కూడా పిలిచి 1,000 కోట్ల భూమిని 99 పైసలకి ఇచ్చేస్తే ఆడి జీవితం మారిపోద్ది కదా డెఫినెట్ గా. ఇది ప్రభుత్వానికో ప్రజలకో రాష్ట్ర భవిష్యత్తుకో గేమ్ చేంజర్ కాదు, గేమ్. విశాఖపట్నంలో ఇచ్చారు, అమరావతిలో కూడా అట్లా ఇస్తారా అని కొందరు అడుగుతున్నారు, మరి ఇస్తారు అక్కడ కూడా? మా విశాఖపట్నంలో గీతం అనే యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 54 ఎకరాల భూమిని దారాదత్తం చేసి పడేశారు. ఏం చేశారు సేవ? గీతం భర్త గాని లేదా వాళ్ళ తాతగారు ఎంవిఎస్ మూర్తి గారు కానీ ఒక్కరోజు ఒక్క బిడ్డకి విశాఖపట్నం వాసికి ఎవరికైనా గీతం విశ్వవిద్యాలయం అని చెప్పుకునే డీమ్డ్ టు బి ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక్క విద్యార్థికి ఫ్రీగా పాఠాలు చెప్పారా? ఏ విద్యార్థికి ఏ సేవ చేసింది? అసలు ఆ సేవ ఏంటది? ఏం చేశారని చెప్పి 54 ఎకరాలు 5,000 కోట్ల భూమి దారదత్తం చేస్తారు. దాని ఎదురుగా 300 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే అలా లక్షణాలు ఇచ్చి బురద జల్లారే. మరి దానికి ఎదురుగా ఉన్న 5,000 కోట్ల భూమిని కొట్టేస్తుంటే ఎందుకు ఈ రోజు మాట్లాడట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గేమ్ చేంజర్ వాళ్ళకి తప్పితే రాష్ట్ర ప్రజలకో భవిష్యత్తుకో కాదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో అంత భూములు దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళ సొంత హెరిటేజ్ భూములు ఇచ్చేసుకోమని మాకు అభ్యంతరం లేదు తప్పితే ప్రజల భూములు అంటే ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా అమరావతి 2వ విడత స్కామ్ అని ఈ విశాఖలో ఈ రకంగా 99 పైసలకి ఇవ్వటాన్ని ఒక మాఫియాని పోల్చినందుకు కానీ సమాధానం చెప్పినట్లు అనిపిస్తుందా?
లేదు ఆయన చంద్రబాబు గారు ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో లోకేష్ గారికి మద్దతుగా మాట్లాడినట్లు ఉందా? సార్ ఖచ్చితంగా లోకేష్ గారికి మద్దతుగా మాట్లాడినట్టే ఉంది, కానీ ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారి అంశాన్ని కూడా మనం గమనించాలి. ఈ రోజు ఏదో ఏబి వెంకటేశ్వర గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనో ఇంకోటనో ఏబి వెంకటేశ్వర గారు కరెక్ట్ అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇదంతా వాళ్ళ game plan లో భాగం. వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే, కానీ ఆయన మాఫియా అనే పదం వాడటం కానీ స్కామ్ అని చెప్పడం కానీ ఖచ్చితంగా అవి చర్చనీయాంశం అవుతాయి కదా. ఆయన ఇప్పుడు ఏవైతే చెప్పాడో అవన్నీ సత్యాలే, నేను దానికి ఏం కాదన్ను. ఇది ఖచ్చితంగా మాఫియా లాగే చేస్తా ఉన్నారు, భూములు దారాదత్తం చేస్తున్నారు, అది ముమ్మాటికి తప్పు. కానీ ఏమిటంటే ఈ మాట ఇంకోరో మాట్లాడారు అనుకోండి, అది స్టాండర్డ్ గా ఉంటది. రేపు అదే మనిషితో చంద్రబాబు నాయుడు దేవుడు గొప్పడని ఎలక్షన్ రాగానే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తాడు. మాట్లాడినప్పుడు అప్పుడు అందురులే కాదు, మాట్లాడినప్పుడు అందురులే. ఇప్పటికైతే ఆయన కరెక్ట్ గానే మాట్లాడా లేదు, చంద్రబాబు గారు కూడా ఆయనకే కౌంటర్ ఇచ్చాడా అన్నది నాకు ప్రశ్న. ఆయనకి కౌంటర్ ఇచ్చారని నేను అనుకోను, కానీ లోకేష్ గారు తానా అంటే తందానా అనాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఇంకా లోకేష్ గారు చెప్పుండొచ్చు, బహుశా ఏబి వెంకటేశ్వర మాట్లాడుతున్నాడు నోరెప్పపోతే కానీ ఇంట్లో ఏమన్నా అడుగుండొచ్చు, బయటకు వచ్చి మాట్లాడి ఉండొచ్చు. దానికి మనం ఏం చెప్పలేము. ఒకటి. ఇక రెండవది, ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి తుట్టగా మిగుస్తుంది సార్. ఏదైతే పిల్లలకి ర్యాంకులు వచ్చినాయి అని చెప్పి ఈ రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడే ఎందుకు ర్యాంకులు వచ్చినాయి పిల్లలకి? ఇప్పుడే ఎందుకు ప్రభుత్వ విద్య ఎంత పటిష్టమైంది? 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 99లో, 2014లో, 2024లో 4 సార్లు అయితే ఈ ఒక్కసారి ఎందుకు వచ్చిందంటే 2019 నుండి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, పిల్లలు మళ్ళీ స్కూల్కి వచ్చే విధంగా తయారు చేసి లేదా ఆ మొత్తం ఒక రకమైనటువంటి వ్యవస్థనే మార్చాడు. కాబట్టి ఈ రోజు ఆ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అందుకే నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిదేమో హార్డ్ వర్క్, చంద్రబాబు నాయుడు షో వర్క్. రైట్. అయితే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏమైనా ఉపయోగం జరుగుతుందా? 3 నెలలకు ఒకసారి ఏ ఉపయోగం ఉండదు సార్. ఊరికే ప్రజలు ఏదో మభి పెట్టడానికి అక్కడ ఏదో చేసేస్తున్నాడు అని చెప్పి చూపించుకోవడానికి చెప్తే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మొదటి కాన్ఫరెన్స్ కి రెండో కాన్ఫరెన్స్ కి వచ్చినటువంటి పురోగతి ఏమిటి? మొదటి కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేసిన అంశాలు ఏవి రెండో కాన్ఫరెన్స్ కన్నా ముందు వీళ్ళ పరిష్కారం చూపారు, ఏం జరిగింది అన్నటువంటి ప్రజలు చెప్పగలరా? రెండోది, ర్యాంకులు ఎవరు ర్యాంకులు, ఆ ర్యాంకులు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మన పరీక్ష మనమే రాసుకుని మనమే కరెక్ట్ చేసుకుని మనమే మార్కులు మనమే. పవన్ కళ్యాణ్ గారి శాఖకి లాస్ట్ ర్యాంకులు వచ్చినాయంట. పవన్ కళ్యాణ్ గారిని జీరో చేసే లక్ష్యంగానే కూటమి ప్రభుత్వం ఉంది. ఎంతసేపు లోకేష్ గారిని హైలైట్ చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వం నుంచి వచ్చి ఏ రకమైనటువంటి క్రెడిట్ ఇవ్వకపోగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి అధికారికంగా ర్యాంక్ కూడా ప్రకటించారు. మరి పవన్ కళ్యాణ్ గారికి లేని బాధ మనకుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు సార్ వాస్తవం అయితే. రైట్.